గుంటూరు జిల్లా క్రోజూరు మండలం విపర్ల వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గుంటూరు నుండి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ కృష్ణ అని తెలుసుకుందాం. కృష్ణ, ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారు? స్వాతి, గుంటూరు జిల్లాలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో రైళ్లు, మరికొన్ని ప్రాంతాల్లో బస్సులు ఎక్కడికక్కడ నీటిలో చిక్కున్న పరిస్థితి గుంటూరు జిల్లాలో ఉంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని ఏదైతే ఉందో క్రోసూరు మండలం విప్పర్లో ఉందో ఆ విప్పర్లకు సంబంధించినటువంటి వాగు వద్ద చెత్త దాటుతుండగా ఒకసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బస్సు అక్కడే నిలిపివేయడం జరిగింది వరద నీటిలోనే. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా బస్సు పైకెక్కి కాలం గడుపుతూ ఉన్న పరిస్థితి. అయితే అధికారులు సమాచారం తెలుసుకున్నారు. మొత్తం అధికారులు, జిల్లా అధికారులు ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వాగులు, చప్పాలు మొత్తం వరద నీటితో ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. కనీసం ప్రయాణికులు తాగునీరు కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విప్పర్ల ప్రాంతంలో నీటిలో ఇరుక్కుపోయినటువంటి బస్సును దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు రక్షించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొద్ది మందిని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటికి తీసుకొద్దామని ఆలోచన చేశారు. అయినప్పటికీ కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్లి కనీసం తాడును కూడా అందించే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే మరో పక్కన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, హెలికాప్టర్ పంపించాలి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని. అయితే ఇప్పటి వరకు అయితే హెలికాప్టర్ ఇక్కడ చేరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాతావరణం పక్కన అనుకూలించని పరిస్థితి, మేఘావృతం అయింది తీవ్రంగా. దాని తర్వాత వర్షపు జల్లులు కూడా పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహాయ కార్యక్రమాలకు కొంత ఆటంకం కలుగుతా ఉంది. అదేవిధంగా చిలుకలూరిపేట సమీపంలో ఉన్నటువంటి కావూరు దగ్గర కూడా చెత్త దగ్గర పెద్ద ఎత్తున ప్రవాహం వస్తా ఉంది. వరద నీటిలో ఓ వ్యక్తి చిక్కుపోయాడు. అక్కడికి ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి అతనికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వరద ఉధృతికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. తాళ్ల సాయంతో ప్రస్తుతం ట్రాక్టర్లకు తాళ్లు కట్టి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా వరద ఉధృతికి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి. మరో పక్కన 5:30 గంటలుగా ఇక్కడ ఉన్నటువంటి చిలుకలూరిపేట మండలంలోనే అమీన్ సాహిబ్ ఆలయం ఉంది. అక్కడ వరద నీటిలో చిక్కుపోయిన వ్యక్తిని 5:30 గంటలుగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తాళ్ల సాయంతో కూడా అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే ఒక 3 యువకులు మాత్రం చాకచక్యంగా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎవరైతే వరద నీటిలో చిక్కుపోయారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తి మాత్రం. మిగతా 2 వ్యక్తులు వెళ్ళలేకపోయిన పరిస్థితులు వెనక్కి రావడం జరిగింది. అయితే అక్కడికి కూడా తాళ్ల సాయంతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడికి మరికొద్దిసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని చెప్తున్నారు. మరో పక్కన 2 గంటలుగా హెలికాప్టర్ కోసం కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. ఆ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చేసేది ఏమిటో కూడా స్థానికులు వాళ్ళంతటి వాళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే వరద నీటిలో చిక్కుపోయిన వ్యక్తిని కాపాడి తీసుకురావాలని. ఇట్లా జిల్లా మొత్తంగా కూడా వరద ఉధృతికి అనేక గ్రామాలు నీట మునిగిన పరిస్థితి కూడా మనం గుంటూరు జిల్లాలో చూడవచ్చు. గుంటూరు జిల్లాలో ఒక సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల ఇట్లా మొత్తంగా కూడా నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి గమనించవచ్చు. బెల్లంకొండ ప్రాంతంలో కూడా అనుపాలెం ఉంది. అనుపాలెం దగ్గర ఫలక్నామా ఎక్స్ప్రెస్ నిలిచిపోయి ఉంది. అక్కడ కూడా ప్రయాణికులకు తాగునీరు లేని పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా అక్కడ రెడ్డిపాలెం దగ్గర వచ్చినటువంటి వరద ఉధృతికి వచ్చినటువంటి వరద ఉధృతికి రైళ్లు నిలిపివేశారు. సో దాని కారణంగా ప్రయాణికులంతా కూడా తాగునీరు కనీసం ఏమీ లేక అల్లాడిపోతున్న పరిస్థితి. ట్రైన్ వెనక్కి తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా అధికారులు ట్రైన్ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అక్కడ కూడా ట్రాక్ పై నీళ్లు రావడం, తర్వాత వాగులు మొత్తం కూడా ప్రవహిస్తూ ఉండటంతో ఎటు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్కన కలెక్టర్, మరో పక్కన ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మొత్తం కూడా అంచనా వేసి ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు అందేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది. స్వాతి.